बाबा साईं बाबा साईं बाबा साईं साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా 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 సాయి బాబా
బాబా సాయి 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 సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। శ్రీ సాయి బాబా సత్య చరిత్ర నిన్నటి తరువాయి. చిరుస్మాల చిన్మయ గంధం. ప్రపంచంలో అసలు తికమక గందరగోళమంతా నేను భగవంతుణ్ణి చూడగలనా అని అనుకోవటంతోనే వస్తుంది. భగవంతుణ్ణి కాకపోతే మనం ఏం చూడగలం? ఉన్నదంతా ఆయనేగా. భగవంతుడి గురించి సశాస్త్రీయంగా నిరూపించకపోవటం వల్ల, వివరణ ఇవ్వకపోవటం వల్ల వస్తుంది గందరగోళమంతా. ఎవరికి తోచినట్లు వాళ్ళు వర్ణిస్తారు ఆయన్ని. రకరకాల మతాలు, ఆ మతాల్లో కూడా ఎన్నో వర్గాలు. వీరశైవమంటూ వైష్ణవుల పొడగిట్టని వాళ్ళు కొందరైతే, వైష్ణవులమంటూ శైవులని శత్రువులా చూసేవాళ్ళు మరికొందరు. ఒక దైవాన్ని గురించి చెప్తే మరో దైవాన్ని ఆరాధించే వారికి అర్థం కాదు. ఇంకో దైవం గురించి చెప్తే మరొక దైవాన్ని ఆరాధించే వారికి అవగతం కాదు. ఆధ్యాత్మిక అంటే ఎగరేసిన బంగారు నాణెంలా ఉండాలి. అది భారతదేశంలో ఎగరేస్తే అమెరికాలో చెల్లుబాటు కావాలి, అమెరికాలో ఎగరేస్తే ఆఫ్రికాలో చెల్లిపోవాలి. సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో ఆధ్యాత్మిక అక్కడ మొదలవుతుందని ఏవేవో చెప్తుంటారు. అవేమీ సరికాదు. ఆధ్యాత్మికత సైన్సు ఒకటే. చెరకు చూడండి, కాస్త మట్టి కొద్దిపాటి నీరుతో తయారవుతుంది. కిందదంతా మట్టి, దానికి కేవలం 1 సెంటీమీటర్ పైన తీయటి రసం ఎలా సాధ్యం? ఇది దైవశక్తి కాదా? కోడికి గుప్పెడు గింజలు వేస్తే గుడ్డు పెడుతుంది, ఎలా సాధ్యం? అలా తయారు చేయటం ఎవరికైనా సాధ్యమా? మాతృగర్భంలో 9 నెలల్లో అద్భుతంగా గోళ్ళు, వేళ్ళు, గుండె, లివరు ఎలా తల్లికి కూడా తెలియకుండా తయారవుతున్నాయి? ఇది దైవశక్తి కాదా? భగవంతుణ్ణి ఎలా చూడటం కాదు, చూడకుండా ఎలా ఉండటం? అసలు భగవంతుని తప్ప దేన్ని చూడగలం? అంతటా ఆయనే. అదంతా ఎందుకు? మన ఇంట్లో పరిచిన నాపరాయి చూడండి, దానిలాంటి మరో నాపరాయి మానవ మాతృడు తయారు చేయగలడా? ఇంత మట్టి ఉంటే చాలు, తయారైపోతుంది. ఇదంతా దైవశక్తి కాదా? ఇదంతా ఇలా ఉంటే నాకు భగవంతుడు కనపడటం లేదంటే ఏం చెప్పాలి? భగవంతున్నే కాకపోతే అసలు మనం ఇంకేమి చూస్తున్నాం? ఎంతో దూరం పోనవసరం లేదు. నోరి నుంచే తీయని రసంతో నిండిపోయి గమగమలాడే మామిడి పండు ఘనీభవించిన దైవశక్తికి నిదర్శనం కాదా? మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతే పరమేశ్వరుడు కాదా? ప్రకృతే దైవమైనప్పుడు మరి రాముడు, కృష్ణుడు, విష్ణువు వీళ్ళంతా ఎవరు అన్న సందేహం కలుగుతుంది. అప్పుడు ఉదాహరణకు ఒక అమ్మాయికో బాబు పుట్టాడు. పుట్టగానే ఆ అబ్బాయిని పాపం ఎవరో దొంగతనం చేశారు. ఆ అమ్మాయి ఓ మంచి చిత్రకారిణి. తప్పిపోయిన తన బాబు ఇలా ఉంటాడు అని ఊహించి ఆమె ఓ చిత్రం గీసింది. ఆ అమ్మాయి అన్నయ్య ఓ కవి. అతను ఆ పిల్లవాడిని ఊహిస్తూ ఓ కవిత చెప్పాడు. ఆ అమ్మాయి చెల్లెలు తనకు తోచిన విధంగా ఊహించి ఆ బాబు బొమ్మ తను గీసింది. నిజానికి ఇవన్నీ వాళ్ళ ఊహలే. అసలు ఆ పిల్లవాడి రూపం వేరేదే. అలాగే దైవం గురించి రాసిన పుస్తకాలు, వర్ణనలు, బొమ్మలు అన్నీ కూడా వ్యక్తుల, రచయితల ఊహలు, కల్పనలు మాత్రమే. అందులో కొంత నిజము ఉంటుంది, కొంత వీళ్ళ కల్పన ఉంటుంది. నేను ఎవరితోనో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయం చెప్పుకుంటాను. దాన్ని వాళ్ళు తమకెంతవరకు అర్థమైందో అంత మాత్రమే వ్రాసి అది నేనే చెప్పానంటారు. అంటే వాళ్ళు రాసిన దాంట్లో వాళ్ళకు అర్థమైంది కొంత, వాళ్ళు ఊహించింది కొంత ఉంటుంది. ఆధ్యాత్మికం మీదొచ్చే పుస్తకాలన్నీ అంతే. అవన్నీ వాళ్ళు గీసుకున్న, రాసుకున్న చిత్రాలు, కవితలే. అలాగే రకరకాల గ్రంథాలు రచయిస్తుంటారు రచయితలు. ఒక వ్యక్తి చెప్పినదంతా మనకి పనికి రావాలని అనుకోకూడదు. గ్రంథంలో రాసినదంతా మనకు ఉపయోగపడాలని అనుకోకూడదు. అరటి పండుంది, మనం దాని లోపలి పదార్థమే తింటాం.
తొక్క పారేస్తాం. అయ్యో భగవంతుడు ఇలా చేశాడేమిటి, తొక్క కూడా పండైతే ఎంత బాగుండు, ఈ తొక్క ఎందుకు ఇలా పనికి రాకుండా అయింది, ఇలా ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అనుకోకూడదు. కొబ్బరికాయ పైన పీచు పెంకు ఉంటుంది, లోపల తీయని పదార్థము నీరు ఉంటాయి. పైన ఎందుకింత పనికిరాని పదార్థం ఉంటుందని అనుకోకూడదు. సీతాఫలానికి మరో రకం కూడా ఉంటుంది, దాన్ని మరొకలా తింటాం. ఒక వ్యక్తి కానీ రచనలు కానీ మొత్తం పనికొచ్చేవిగా ఉండవు. ఏది కావాలో అది తీసుకోవటం ఆరోగ్యకరం. అవసరం లేని వాటిని వదిలించుకుంటూ పోవటమే ఆధ్యాత్మికత. లేదా వాటిని అంతకన్నా ప్రయోజనకరంగా వాడుకోవటం చేయాలి. అంటే పీచుని గిన్నెలు తోముకునేందుకు ఉపయోగించటం, కాదంటే హాయిగా పారేయటం. కొన్ని చెట్లకి పువ్వులే ఉంటాయి, కాయలు కాయవు. పాలకూర లాంటివి ఆకులు మాత్రమే ఉపయోగపడతాయి. కొన్ని రకాల చెట్ల వేళ్ళు మాత్రమే పనికి వస్తాయి. కొన్ని చెట్లు అంటే టేకు లాంటి చెట్ల కాండం మాత్రమే ఉపయోగపడుతుంది. అరటిపళ్ళు, ఆకులు, పూలు, పొదలు, ఊచ అన్నీ పనికి వస్తాయి. ఒక్కో దానికి ఒక్కో లక్షణం ఉంటుంది. మనం ఇంట్లో మనుషులకు కూడా పనికి వచ్చే క్వాలిటీలు కొన్నే ఉంటాయి. సమర్థుడైన కవికి ఏదిచ్చినా అందులోంచి కావలసిన అర్థం తీస్తాడు. రంభను పెళ్లి ఆడే రఘురాముడు అని రాశారనుకోండి రచయిత, దాన్ని లోతుగా ఆలోచించకుండా ఇదేమిటి కవి ఇలా రాశాడు అనుకుంటారు. అసలు విషయం నూతన యవ్వనారంభను పెళ్లి ఆడే రఘురాముడు. నిన్న మొన్నటి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, సాయిబాబా ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు అని ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పినా అసలు వీళ్ళంతా ఒక పవర్ ఉందని తెలుసుకున్న వాళ్ళు, అనుభూతి చెందిన వాళ్ళు. అసలు నేనెవరిని అని ప్రశ్నించినదెవరో తెలుసుకో అంటే ఎంత గందరగోళం, అది ఎలా కుదురుతుంది? అలా అడిగే వాళ్ళని తృప్తిపరచడానికి చెప్పిన మాటే అది. కనుక మానవుడి అన్వేషణ ఏం చేసినా ఆనందాన్ని పొందటానికే. డబ్బుంది, దాన్ని పీస్గా జాయిగా మార్చుకోవాలి, మమకారం ఉండకూడదు. ఉదాహరణకి ఒకతనికి 100 కోట్లు డబ్బుంది అనుకుందాం. అతనికి వ్యాపారంలో ఓ 40 కోట్లు నష్టం వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? అతనికి హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ ఎందుకు రావాలి? ఇంకా 60 కోట్లు ఉన్నాయి కదా, వాటితో ఆనందంగా ఉండొచ్చు కదా. ఆనందానికి ఇంకా ఉండటానికో కారణం కావాలనుకుంటారు. తిరుపతి ధర్మదర్శనానికి క్యూలో చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు. గంటల తరబడి వెయిట్ చేస్తుంటారు. ఆ పిల్లలు మట్టిలో ఆడుకుంటూ ఎంత ఆనందంగా ఉంటారో, అదే 100 రూపాయల టికెట్తో దర్శనానికి వెళ్ళిన వాళ్ళు అంత కష్టం లేకపోయినా అలసిపోయి చెమటలు కక్కుతూ ఊసురోమంటారు. రైల్లో జనరల్ కంపార్ట్మెంట్లో దిగే వాళ్ళు నిజానికి దిగరు, దూకుతారు ఆనందంగా. అదే మొదటి తరగతి ఏసీలోంచి దిగేవాళ్ళు కూలీలతో పెద్ద పెద్ద సూట్ కేసులు మోయించుకుంటూ ఆపసోపాలు పడుతుంటారు. ఐఐటి వాళ్ళకన్నా బీటెక్ వాళ్ళు ఆనందంగా ఉంటుంటారు. ఐఐటి వాడు తనెంత స్ట్రిక్ట్గా ఉన్నాడో ఇతరులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాడు కనుక. కాబట్టి ఆనందంగా ఉండటానికి ఐఐటి, ఐశ్వర్య లాంటివి వాటికి సంబంధం లేదు. వాస్తవానికి మనం హ్యాపీ ఉండటానికి అవసరమైనవన్నీ ఇచ్చింది ప్రకృతి. ఆ విషయాన్ని గుర్తించక మనమే దుఃఖిస్తూ ఉంటాం. ప్రభాత కిరణాలతో మత్తుగా ఒళ్ళు విరుచుకుంటూ వికసించే గులాబీ ఇంత మట్టి, ఇంత నీరులో నుంచి వచ్చింది. దాన్ని అంతకు మునిపెన్నడు చూడనట్లు అంత ఫ్రెష్గా, అంత ఆశ్చర్యంగా చూడగలమా? మనం ఇవాళే చచ్చిపోతున్నాం, రేపు ఉండము అన్నట్లు చివరిగా చూస్తున్నట్లు చూడగలమా? మన పాప ఉంది, హాస్టల్కి వెళ్ళిపోతుంది, సంవత్సరం దాకా రాదు, ఎలా చూస్తాం? అలా ఆ గులాబీని చూడగలమా? మన పుట్టినరోజుకో మరో దానికో ఎవరైనా మనకో బొకే ఇస్తే సంతోషిస్తాం. అలా ఓ పూల గుత్తిని, చెట్టుకున్న పూల గుత్తిని చూసి అది భగవంతుడు మనకిచ్చిన బొకేలా, కానుకలా భావించి సంతోషించగలమా? ఆధ్యాత్మికంలో ఉండే గందరగోళాన్ని ఇంతే. దేహం తుచ్చం, దాన్ని ముద్దు చేయకూడదంటారు. అసలు దేహమనేదేమన్నా సాధారణ విషయమా?
కాళ్ళు, నోరు, ఇంతకన్నా అద్భుతం ఇంకేమైనా ఉందా? ఆరోగ్యం బాగలేకపోతే దానికి టెన్షన్ పడి దాన్ని మరింతగా పాడు చేసుకోకూడదు. ఆయనే చూసుకుంటాడని నిర్లక్ష్యము చేయకూడదు. చేయగలిగిందంతా చేసి నేచర్కి వదిలివేయాలి. అప్పుడే అదే కావాల్సిందంతా చేస్తుంది. మనం కోరినా కోరకున్నా, ప్రార్థించినా ప్రార్థించకపోయినా మనకి అవసరమన్నీ నేచరే సమకూరుస్తుంది. ఆ విశ్వాసం ఉన్న వ్యక్తి దేనికి భయపడడు. ఒకతను హుడాలో పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన సంగతి. అతనికి థ్రోట్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్తో పరీక్ష చేయించుకున్నాడు. అతడు ఏవో మందులిచ్చాడు. అవి చాలా రోజులు వాడినాడు అతను. చివరికి అతని పరిస్థితి ఏమైందంటే అతను డెత్ బెడ్ మీదకి వచ్చాడు. ఇంట్లో వాళ్ళు బెంబేలెత్తిపోయారు. వేరే డాక్టర్కి చూపించారు. ఇన్నాళ్ళు వాడినవి సరైన మందులు కావని ఆ డాక్టర్ వేరే మందులు ఇచ్చాడు. ఇతను వాడాడు. 10 రోజుల్లో ఇతనికి నయమైంది. హాయిగా ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇంతకీ అతను చేసింది ఏమిటంటే అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నా అన్ని రోజులు అతను పాజిటివ్ థింకింగ్తో ఉండటం. అప్పుడే ప్రకృతి సహకరిస్తుంది. మన ఇంటెలిజెన్స్ని భగవంతుడి ఇంటెలిజెన్స్కి శరణాగతి చేయటమే అమాయకత. సరెండరింగ్ అవర్ ఇంటెలిజెన్స్ టు డివైన్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్నసెన్స్. ఆ అమాయకత్వమే అన్నిటికన్నా అవసరం. ప్రకృతి మనకు అవసరమైనవన్నీ ఇచ్చింది, మనకిస్తూనే ఉంటుంది. మరైతే ఈ ప్రేయర్స్, మెడిటేషన్లు, పుస్తకాలు చదవటం, రాయటం ఇవన్నీ అవసరమేనా అనిపిస్తుంది. అసలు ప్రేయర్ అంటే పెయిన్ కిల్లర్. నా పెయిన్ని కిల్ చేయమని భగవంతుణ్ణే ప్రే చేస్తాం. మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా భగవంతుడు మెర్సిలెస్ కమ్యూనిస్ట్ కనుక అవసరమైనవన్నీ అందరికీ ఇచ్చే తీరుతాడు. జరగవలసింది జరిగే తీరుతుంది. అయితే జరిగిన దాన్ని ఆయన కృపగా గుర్తించి ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికే చేసేదై ఉండాలి పూజ, ప్రార్థన, ధ్యానము. కేవలం ఏదో ఓ ఆసనం మీద కూర్చొని చేసేది మాత్రమే కాదు ధ్యానం. బుద్ధుడు వాకింగ్ మెడిటేషన్, స్లీపింగ్ మెడిటేషన్ చేసేవాడు కదా. అయితే ఓ చోట ప్రశాంతంగా కూర్చుంటే ప్రకృతికి మనపై ఉన్న ప్రేమని, దాని జ్ఞానాన్ని మనం అనుభూతి చెందగలుగుతాం. అసలు ప్రకృతిలో ఓ తమాషా, ఓ పాముంది. దానికి విషపు కూరలు ఉన్నాయి. అయితే అది ఒక వ్యక్తిని కాటేసి చంపాలనుకోండి, ఆ వ్యక్తి చనిపోయేందుకు అవసరమైన విషాన్ని తాను తయారు చేయాలంటే ఆ వ్యక్తి శరీరానికి సంబంధించిన విషయాలన్నీ పాముకు క్షుణ్ణంగా తెలిసుండాలి. అలా తెలుసుకోగల శక్తి పాముకు లేదు. ఈ ఇద్దరి ఫిజియాలజీ, సైకాలజీ గురించి ప్రకృతికి తెలుసు. ఈ ఇద్దరికి అది అవసరమైనప్పుడు బాధని, మరణాన్ని కూడా ఇస్తుంది ప్రకృతి. కనుక ఓ పుస్తకం రాసేటప్పుడు రచయిత మొదట పుస్తకాన్ని తన కోసం రాసుకోవాలి. అప్పుడే ఎదుటివాడికి అందించాలి. ప్రకృతిలో నెగిటివ్ అన్నదే ఉండదు. అసలు మనం అనుకునే ఈ పాజిటివ్స్, నెగిటివ్స్ రెండూ కూడా ప్రకృతి సృష్టించినవే. ఈ నెగిటివ్స్ అన్నీ కూడా చివరికి పాజిటివ్స్కే దోహదం చేస్తాయి. బెండకాయని తరగాలంటే కత్తి అవసరం. అలా తనని తరిగినందుకు బెండకాయ కత్తిని దూషించదు. గాంధీజీ తనని కాల్చిన గాడ్సేని దూషించలేదు. యోగులు అలా ఉంటారు. అవధూతలు అలా ఉంటారు. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, నేను ఆయనకు దూరంగా ఇక్కడున్నాను అనుకోవటం ఆధ్యాత్మికతలో మొదటి మెట్టు. ఆ తరువాత స్థాయి నాకు ఆయన ధ్యానంలో కనిపిస్తున్నాడు అంటే ఇక్కడే బాగా దగ్గరలో ఉన్నాడాయన అనిపించటం. ఆ తర్వాత నేను ఆయనతో ఉన్నాను అనుకోవటం ఆ పై స్థాయి. అది కూడా దాటాక నేను ఆయన ఒకటే, అహం బ్రహ్మస్మి అనుకోవటం ఆ తరువాతి మెట్టు. ఆ తరువాత క్రమంలో
జగత్తులోని జీవరాశులన్నీ ఆయనే, ఆయన తప్ప ఇంకేమీ కాదని తెలుసుకోవటం, అది అత్యుత్తమ స్థాయి. ఇది అవధూత స్థితి. వస్తుతత్వాన్ని ఉన్నదున్నట్లు చూసేవాడే అవధూత. అలాంటి సాయి మమతల మంజీరనాదం మన జీవన కుడ్యాలకు ఆధారం. శ్రీరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. మనకు దశావతారాలు, శుక్రావతారాలు తెలుసు. ఎవరికి ఇష్టమైన అవతారాన్ని వాళ్ళు ఆరాధిస్తుంటారు. ఈ కలియుగ మానవుల కోసం దైవం ప్రత్యక్షంగా షిరిడీ బాబాగా అవతరించింది. ఈనాడు ముందుగా మహారాష్ట్ర దేశంలోనూ, అటు తర్వాత భారతదేశం అంతటా దేశ విదేశాల్లోనూ ఆయన్ను కొలుస్తున్నారు. తక్కిన ప్రాంతాల కంటే ఎక్కువ భక్తులు ఆయనకి ఆంధ్రదేశంలో ఉన్నారని అనిపిస్తుంది. నేను 40 ఏళ్ల నుంచి వెళ్తున్నాను షిరిడీ. హేమాడ్ పంత్ వ్రాసిన బాబా సచ్చరిత్ర చాలామంది చాలా భాషల్లోకి అనువదించారు. ఈ అనువాదాలు సంగ్రహించి కూడా కొందరు ప్రచురించినారు. తెలుగులో షిరిడీ బాబా గురించి వచ్చినవి పుస్తకాలు. మరే మహాత్ముని గురించి, అవతార పురుషుని గురించి రాలేదు. రామాయణ, భాగవతాలు ఎన్ని వచ్చినవో కానీ షిరిడీ బాబా చరిత్రను మాత్రం ఎంతోమంది, కొందరు భక్తితోనూ, కొందరు వ్యాపార దృష్టితోనూ ఎన్నో రచనలు చేసినారు. అయితే తెలుగులో ఉన్నదున్నట్లు హేమాడ్ పంత్ గ్రంథం చాలా ఆలస్యంగా వచ్చింది. ఈ గ్రంథం మీద వ్యాఖ్యానం అనేక సంవత్సరాలు కృషి చేసి పాతకాలపు భక్తుల డైరీల్లో ఉన్న సమాచారం సేకరించి, వాళ్ళ జాబులను సేకరించి నింబాళకరు చాలా గొప్ప వ్యాఖ్యానం రాసినాడు. అది ఈనాడు తెలుగు ప్రజానీకానికి అందజేస్తున్న శ్రీమతి విమలా శర్మ అదృష్టవంతురాలు. ఆమెకు తగినంత ప్రవేశము, చొరవ మరాఠీ భాషలో ఉండటం తెలుగు వాళ్ళ అదృష్టము. ఆమె నింబాళకర్ రచనను తెలుగులోకి అనువదించినారు. ఇది ఆమె అదృష్టంగా, ఆ గ్రంథాన్ని చదువుకునే వాళ్ళు అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇది చాలా గొప్ప గ్రంథము. దీన్ని తెలుగునాట బహుళ ప్రచారం వస్తుందని నా దృఢ విశ్వాసము. ప్రేమసుధా స్రవంతి. శ్రీ ఏకనాథ్ మహారాజు భావార్థ రామాయణము, శ్రీ గురు చరిత్ర ఇలాంటివి ఇంకా ఎన్నో మహత్తర గ్రంథాలు సాయి తండ్రి నా చేత చేయించిన మనసులో ఏదో గునుపు, అరే నా తండ్రి సచ్చరిత్ర అనువదించే అవకాశం రాలేదే అని తమాషాగా శ్రీ సాయి సచ్చరిత్ర తెలుగు అనువాదాన్ని చదివి సరిచేసే భాగ్యం కలిగింది. అయినా ఏదో అసంతృప్తి. ఇలా కాదు, గురు ప్రేమలో తడిసి తలీనమై తన ప్రేమరసాన్ని పిండి ఆ సారాన్ని సచ్చరిత్రగా మనకు అందించి తాను తరించి కోట్లాది మందిని తరింపజేస్తున్న హేమాడ్ పంత్ సచ్చరిత్రను నేనే చేయాలి అని సోదరులు శ్రీ మోహన్ యాదవ్ క్రిందటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు నింబాళకర్ వ్యాఖ్యానించిన శ్రీ సాయి సచ్చరిత్ర మరాఠీ గ్రంథాన్ని నాకిచ్చి, చాలా అద్భుతమైన పుస్తకము, మీరు ఇది చేయకూడదు అన్నారు. ఎదలో ఒక్కోటి వీణలు మ్రోగినట్లయింది. తిరిగి వస్తూ రైల్లోనే అది చదివి మా వారికి చెప్తూ నా అదృష్టానికి ఉప్పొంగిపోతూ ఉప్పెనులాగా ఎగిసిపడే ఆనందానికి పగ్గాలు వేయలేక సతమతమవుతూ కనుల కొరల నుంచి రాలే ఆనంద బాష్పాలనే కృతజ్ఞతాదాసుమాలుగా సాయికి సమర్పించుకున్నాను. సాయి మమతానుసుమాల గుబాళింపులు నాకు సుపరిచితాలే కనుక ఆశ్చర్యం కలగలేదు. ఆయన అనుగ్రహానికి అర్హత అవసరం లేదని నాకు తెలుసు కనుక తమ అనురాగంతో జీవనాన్ని రాగరంజితం చేసే సాయికి సజ్జల నయనాలతో మనసారా నమస్కరించుకున్నాను. రచనా సమయం ఎంత ఆనందంగా గడిచేదో, బాబాలో ఉండిపోయేదాన్ని. ఏదో తెలియని పారవస్యంతో ఒళ్ళు మనసు తడిసి ముద్దయిపోయేవి. దాని నుంచి బయటికి రావడం కష్టమయ్యేది. ఇష్టం కూడా ఉండేది కాదు. కన్నీటి తొంతరలు
అంతరంగానికి పట్టిన మకిలిని ప్రక్షాళన చేస్తుండేవి. నాలో నేనుండేదాన్ని కాను, గర్వంగా ఉండేది, హాయిగా ఉండేది, తేలిగ్గా ఉండేది. ఇదైపోతే నేనెలా అనిపించేది? ఊహాతీతమైన వారిని ఊహల ఉయ్యాల్లో బంధించడానికి ఇది ఎంతో ఊపునిచ్చింది. నైరాశ్య నిశీథి వీధుల్లో సంచరించే మనసుకు ఊరాటినిచ్చింది. ఆ అనుభూతి ఎంత చెప్పినా సరిపోదేమో అనిపిస్తుంది. ఈ గ్రంథ రచన వేగం పెంచడంలో సాయం చేసిన శ్రీమతి నళిని గారు, రూపుదిద్దటంలో సాయం చేసిన శ్రీమతి విజయలక్ష్మి ఎల్కే రామారావు గారికి కృతజ్ఞతలు. నాకు రచనా కాలంలో స్ఫూర్తిని, ఆశీస్సుల్ని అనుక్షణం ప్రసాదించిన శ్రీ రామ్ సార్కి శతకోటి వందనాలు. నాలో ఉత్సాహానికి తన ప్రోత్సాహంతో ఉత్తేజాన్నిచ్చిన మా శ్రీవారు ఎంవై శర్మ, అజ్ఞాతంగా ఆశీస్సులిచ్చే మా నాన్నగారు, కీర్తిశేషులు శ్రీవద్ హనుమంతరావు గారు, ఆప్యాయంగా ఆనందించే అమ్మ శ్రీమతి రాజేశ్వరి, వీళ్ళందరికీ నమస్కారములు. 1వ అధ్యాయము. హేమడ్ పంతు ఈ చరిత్రను సచ్చరిత అని అన్నారు. సత్ అంటే శబ్దానికి అందమైందని లేదా సత్యమని అర్థము. సాయిబాబా యొక్క ఈ చరిత్ర అందమైనది అంటే బాగుండటం లేదా ప్రశస్త కర్మతో యుక్తమై ఉండటము. అయితే ఇది కల్పనానికమో లేదా తార్కికమో కాకుండా జరిగింది జరిగినట్లుగా యథాతథంగా వర్ణించబడిన చరిత్ర. శ్రీ సాయి సచ్చరిత్ర ప్రస్తావనలో కీర్తిశేషులు బాలకృష్ణ విశ్వనాథ్ బోయ్ అంటారు. శ్రీ సాయి సచ్చరిత్రలో వర్ణించబడ్డ లీలల్లో చాలా భాగం అన్నా సాహెబ్ స్వయంగా తన కళ్ళారా చూసినవే. మిగిలినవి భక్తులకు శ్రీ సాయిబాబా ప్రత్యక్షంగానో స్వప్నానుభవాలుగానో ఇవ్వగా వాటిని వాళ్ళు తమ అవగాహన మేరకు యథాతథంగా అన్నా సాహెబ్కు లిఖితపూర్వకంగా తెలియపరిచినవి. అయితే నోటితో నివేదించిన లీలలను, అనుభవాలను అన్నా సాహెబ్ కేవలం తనకు దైవ కృపతో ప్రసాదించబడిన రసభరితమైన వాణితో కథాస్వరూపాన్ని పద్యమయంగాను, మనోరంజకంగాను, అందంగాను చిత్రించి వాటిని మనసుకు హత్తుకునేలా వర్ణించారు. కనుక ఈ కథలు, అనుభవాలు ఎంతో విశ్వసనీయమైనవి. సత్శబ్దాన్ని సూచించటంలో హేమడ్ పంతు అభిప్రాయం అదై ఉండాలి. మంగళాచరణము. శ్రీగంధము. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ప్రారంభించిన పని నిర్విఘ్నంగానూ పూర్తవ్వాలని విద్వజ్జనులు మొదట మంగళాచరణంతో తమ ఇష్టదేవతల అనుగ్రహాన్ని ప్రాప్తింపు చేసుకుంటారు. మంగళాచరణ అంటే అందరికీ నమస్కరించటము. అలా చేయటంలోని ఉద్దేశం సమస్త విఘ్నాలు నివారించబడి వాంఛించిన ధ్యేయము సిద్ధింప చేసుకోవటమే. వక్రాంతుడు దీనులను పరిపాలించేవాడు. 14 విద్యలకు అంటే 4 వేదాలు, 6 వేదాంగాలు, ధర్మశాస్త్రాలు, మీమాంస, తర్కము లేదా న్యాయం, పురాణాలు అధిపతి, మంగళప్రదమైన రూపం కలవాడు, ఏనుగు తల ఉన్నవాడు అయిన గణపతికి ప్రథమం వందనం చేస్తున్నాను. కడుపులో 14 భువనాలు, 7 స్వర్గాలు అంటే భూర్లోకము, భువర్లోకము, స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపలోకము, సత్య లేదా బ్రహ్మలోకము, 7 పాతాళాలు అంటే అతల, వితల, సతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లేదా నాగలోకం ఉంటాయి. కనుక నిన్ను లంబోదరుడు, పెద్ద కడుపుతో ఉన్నవాడు అంటారు. భక్తుల విఘ్నాలను నశింపు చేయటానికి తీక్ష్ణమైన పరశువును నీవు చేత ధరించావు. విఘ్నాలను, విఘాతాలను నివారింపచేసే ఓ గజానన నా మాటలను అనుగ్రహపూర్వకంగా చెయ్యి. నేను నీకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. నీవు భక్తులకు సాయకారివి. విఘ్నాలు నీ కాలి అందెల అంటే కాలికి ధరించే ఒక నగ వద్ద దొర్లుతుంటాయి. నీవు అలా అలవోకగా కన్నెత్తి చూస్తే చాలు దారిద్ర్యము దరిదాపుల్లో లేకుండా పలాయనమవుతుంది.
నీవు సంసార సాగరానికి నౌకవి, అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతివి. నీ బుద్ధి ఐశ్వర్యము సిద్ధులతో కలిసి నా వైపు నీ ప్రసన్న దృక్కులను సారించు. ఓ ముషిక వాహన, విఘ్నాలనే అరణ్యాన్ని విధ్వంసం చేసే గిరిజాసుత మంగళవదన, నేను నీకు అభివందనం చేస్తున్నాను. నిర్విఘ్నంగా కార్యం పూర్తవటానికి, శుభం కలగటానికి ఇష్టదేవతలకు నమస్కరించే ఈ శిష్టాచారం అనే పద్ధతిని నేను అవలంబిస్తున్నాను. ఈ సాయే గజాననుడైన గణపతి. ఈ సాయే చేత పరశువుని ధరించే విఘ్నాలను నశింపచేసి తామే స్వయంగా సవిస్తారంగా నిరూపణ చేస్తారు. ఈయనే పాలబాంధ్రుడు, బాలచంద్రుడు. పాలభాగం మీద చంద్రుణ్ణి శోభింపు చేసేవాడు. గజాననుడు, గజముఖం కలవాడు. ఈయనే ఏకదంత కలవాడు, గజకర్ణాలు కలవాడు. ఈయన వికటమైన ప్రచండము లేదా పెద్దది భృగ్నమైన దంతము అంటే విరిగిన దంతం కలవాడు కూడా. ఈయనే విఘ్నాలనే అరణ్యాన్ని విధ్వంసం చేసేవాడు. సర్వమంగళ మాంగళ్య లంబోదర సాయినాథునితో ఐక్యరూపం గల కృపామూర్తి గణనాథ, నన్ను ఆనందడోలికల్లో తేల్చే ఆత్మసుఖం దగ్గరకు చేర్చు. చాతుర్యమే తన స్వభావం కల బ్రహ్మపుత్రిక సరస్వతికి నమస్కారము. ఈమె నా నాలుకను హంసగా మలుచుకొని దానిపై అధిష్ఠించాలి. చేతిలో బ్రహ్మ వెన్నను పట్టుకొని నుదుట సన్నని కుంకుమ రేఖ తణుకులినుతుండగా ధవళ వస్త్రాన్ని ధరించే ఓ హంసవాహిని, నాపై నీ కృపామృత రసధారాలను కురిపించు. ఓ వాగ్వీ దేవత, జగన్మాత ప్రసన్నం కాకపోతే ఈ కావ్య కథ వాజ్మయం నాకు సాధ్యమవుతుందా? ఈ కథను లిఖించడం నా వల్ల అయ్యే పనేనా? ఓ జగజ్జనని, వేదమాత, వేద సంపత్తి అనే గుణరూప నాది. నా ద్వారా శ్రీ సాయి సమర్థ చరిత్ర అనే సుధాధారలను సర్వుల చేత త్రాగించు. శ్రీ సాయి ప్రభువు స్వయంగా భగవతి సరస్వతిగా అయి ఓంకార వీణను చేతధరించి భక్తులను ఉద్ధరించడం కోసం స్వీయ చరిత్రను స్వయంగా గానం చేస్తారు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ఉనిసరత్ బాబూజీ కీ జై. సృష్టి స్థితి లయకారకులు మూర్తిభవించిన సత్వరజ స్తమోగుణాలే అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారము. స్వయం ప్రకాశకులైన ఓ సాయినాథ, మా పాలిటి గణపతి మీరే. మీరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మీరే మా సద్గురువులు. మీరే సంసార రూప నదికి నౌక. అందులో ఉన్న భక్తులమైన మాకు ఆవలి తీరాన్ని చూపాలి. ఎందుకంటే గత జన్మలకు సంబంధించి ఏదో సత్కర్మ సాధన చేసి ఉండకపోతే మాకి చరణ కమలాలు ఎలా లభించేవి? అక్కడ మాకు స్థానం ఎలా లభించేది? మా కులదైవం ఆదినాథులు నారాయణుడు క్షీరసాగరంలో నివాసం ఏర్పరచుకుని సర్వుల దుఃఖాలను దూరం చేసే ఆయనకు నమస్కారం. పరశురాముడు సముద్రాన్ని నెట్టివేసినందువల్ల ధరిత్రిపై వినూత భాగం నిర్మితమైంది. దానికి కొంకణమనే పేరు ప్రాప్తించింది. అక్కడ నారాయణుడు ప్రకటమైనారు. జీవుల అంతఃకరణలో ఆధిష్ఠించి వారిని శాసిస్తూ కృపాదృష్టితో వారిని సంరక్షించే ఆ నారాయణుని ప్రేరణ అధీనంలో ఉన్నాను నేను. అదేవిధంగా యజ్ఞం పూర్తవటం కోసం భార్గవుడు గౌడ దేశంలోని మహామునిని తీసుకొచ్చాడు. ఆ మూల పురుషుడికి నేను అత్యంత ఆదరపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు స్వాగోత్రానికి యజమాని, ఋగ్వేద శాఖల శాఖకు, సమస్త ఆది గౌడజాతి బ్రాహ్మణులకు, పూర్వజ ఋషి సత్తముడు భరద్వజునికి నమస్కారము. తరువాత సాక్షాత్ ధరతలం మీది దేవతలు, పరబ్రహ్మ అవతారులు అయిన బ్రాహ్మణులకు నమస్కారము. అటుపై యోగీశ్వరులైన యజ్ఞవల్క, భృగు, పరాశర, నారదాదులకు నమస్కారము. పరాశరుని పుత్రుడు వేదవ్యాసుడు, బ్రహ్మమానస పుత్రులైన సనక సనానందర, సనత్ సుజాత, సనత్ కుమారులు, శుకుడు, సూత్రులను రచించిన సౌనక, విశ్వామిత్ర, వశిష్ఠ, వాల్మీక
వామదేవ, జైమిని, వైశంపాయనులు, నవయోగీంద్రాది మునుల, కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిల, చమస్, కర కరభంజనులు, భాగవతం 11వ స్కందం 2వ అధ్యాయం చరణాలకు సాష్టాంగ దండ ప్రణామాలు. ఇప్పుడు నివృత్తి, జ్ఞానదేవుడు, ముక్తాబాయి, సోపాను, ఏకనాథుడు, స్వామి జనార్దనుడు, తుకారాం, కనహోబా, నరహరి మొదలైన మహానుభావులకు నమస్కారం. అందరినీ ప్రస్తావించడానికి ఈ గ్రంథంలో అవకాశం లేదు కనుక వారందరికీ నేను ప్రణమిల్లుతున్నాను. వారి ఆశీస్సులు నాకు ప్రసాదించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు సంసారం నిరర్ధకమని తెలుసుకొని బదరీనాథ్, కేదార్నాథ్లో స్థిరపడిన మా తాతగారు పుణ్యశీలి సదాశివుడికి నమస్కారము. ఆ తర్వాత మెల్లో రుద్రాక్షమాల వేసుకుని నిరంతరం శివోపాసన చేస్తూ శివుణ్ణి ఆరాధ్య దైవంగా చేసుకున్న మా తండ్రికి వందనం చేస్తున్నాను. తర్వాత నాకు జన్మనిచ్చి అహోరాత్రులు కంటికి రెప్పలా నన్ను పోషించిన అమ్మకు నేను వందనం చేస్తున్నాను. ఆమె ఉపకారాన్ని నేనెంతని గుర్తు తెచ్చుకోను. అయితే ఆమె నన్ను పసితనంలోనే వదిలేసిపోగా మా పిన్ని నన్ను కష్టపడి పెంచింది. ఆమె నిరంతరం హరిస్మరణలోనే ఉండేది. ఆమె చరణాలపై శిరస్సు పెట్టి నేను నమస్కరిస్తున్నాను. అందరికన్నా పెద్దవాడు నాకు అన్నయ్య. అతని సోదర ప్రేమ అద్వితీయం. నా కోసం ప్రాణాలనైనా సరే పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. అతని చరణాలపై శిరసుంచి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు నేను మీ శ్రోతలకు నమస్కారం చేస్తున్నాను. మీకు ఒకవేళ శ్రద్ధ లేదనుకోండి, అప్పుడు నాకు తృప్తి ఎలా లభిస్తుంది? గుణాల యోగ్యతను గుర్తించగలగటంలోనూ కథను వినే విషయంలోనూ శ్రోతలకుండే చాతుర్యాన్ని, ఆతృతను బట్టి వక్తకు మనసులో అధికాధికంగా ఉత్సాహపూర్వకమైన ఆనందం కలుగుతుంది. మీకు శ్రద్ధ లేకపోతే ఇక ఈ కథకు ఉపయోగమేమిటి? కనుక నేను మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ప్రసన్న చిత్తంతో వినమని విన్నపం చేస్తున్నాను. నాకు శాస్త్రంతో కానీ వాజ్మయంతో కానీ పరిచయం లేదు. నేనెన్నడూ గ్రంథపారాయణ చేయలేదు. ఎన్నడూ మహానుభావుల కథలను విన్నవాణ్ణి కాదు. ఇది మీకు పూర్తిగా తెలుసు. నాకు కూడా నా అవగుణాలు, హీనత్వం బాగా తెలుసు. అయినా ఈ నా గ్రంథరచనా ప్రయత్నం గురువచనాలను నిజం చేయటం కోసమే. మీతో పోలిస్తే నేను గడ్డిపోచలాంటి వాణ్ణని నా మనసు నాకు చెప్తుంది. అయినప్పటికీ మీరు కృపావంతులై నన్ను యోగ్యుడిగా అంగీకరించండి. ఇప్పుడు బుద్ధికి స్ఫూరణ కలిగించే సద్గురువుని స్మరిద్దాం. ప్రేమతో ఆయన చరణాలకు వందనం చేసి కాయా వాచా మనసా ఆయన్ని శరణంటాను. భోజనం చేసేటప్పుడు తినేవాడు మధుర పదార్థాన్ని చివరికి తిన్నట్లు అలా గురువందనమనే మంచి ముద్దని తిని ఈ వందన సమర్పణ పూర్తి చేస్తాను. ఓంకార రూప ఓ సద్గురురాయా, నీకు నమస్కారము. నీవు చరాచర ప్రాణులకు విశ్రాంతి స్థానానివి. మాతృమూర్తివైన నీవు విశ్వమంతటికి నివాస స్థానానివి. సప్త దీపాలతో జంబు, కుశ, ప్లక్ష, సాల్మాలి, క్రౌంచ, శాఖ, పుష్కర నవఖండాలతో ఉన్న పృథ్విని, సప్తస్వరాలను, సప్త పాతాళాలను ఉత్పన్నం చేసే హిరణ్య గర్భం బ్రహ్మ యొక్క అండమే బ్రహ్మాండమని ప్రాచుర్యంలో ఉంది. ఈ బ్రహ్మాండానికి జన్మనిచ్చేదాన్ని అవ్యక్తం లేదా మాయ అంటారు. గురు మహారాజు స్వయంగా ఆ మాయకు కూడా అవలి తీరంలో ఉంటారు. వారి మహిమను వర్ణించలేక వేదాలు, శాస్త్రాలు మౌనం వహించాయి. నానా రకాల యుక్తులు కూడా ఆయన్ను వర్ణించటం అనే పని చేయలేవు. అది గుర్తుంచుకోవాలి. ఓ సద్గురు, స్వాభావిక గుణం మూలాన అన్నీ మీరే అయి ఉన్నారు కనుక మిమ్మల్ని వేటితోనూ పోల్చలేం. దృష్టి కగుపించే రూపాలన్నిటిని కూడా మీరే స్వయంగా ధరించి ఉన్నారు. అలాంటి ఓ దయామృత సాగర సమర్థ సద్గురు, తమని తాము తెలుసుకోగల సమర్థ గోష్ఠులన్నిటికీ అతీతంగా ఉండే ఆద్యంతాలు లేని శ్రీ సాయినాథ, మీకు నమస్కారం. ఓ సర్వోత్తమ, నిత్యానంద, పూర్ణకామ, స్వప్రకాశ, మంగళధామ, ఆత్మారామ గురువర్య, మీకు ప్రణామాలు. మిమ్మల్ని స్తుతించబోయి వేదాలు, శృతులు మౌనాన్ని ధరించాయి.
మరక్కడ మిమ్మల్ని తెలుసుకోవటానికి నా జ్ఞానం ఏపాటిది? ఓ కరుణానిధి సద్గురు, మీకు జయాకారాలు. గోదావరి తీరంలో విహరించేవాడా, సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్త అవతారాలు అయిన మీకు జయాకారాలు. సద్గురువు లేకపోతే బ్రహ్మదేవుడికి బ్రహ్మత్వం ప్రాప్తించదు. కనుక సద్గురువుకి పంచప్రాణాలతో దృష్టి తీయాలి. ఆయనకు అనన్యంగా శరణు వెళ్ళాలి. శిరసావందనం చేయాలి. చేతులతో పాద సంహారం చేయాలి. కళ్ళతో ఆయన ముఖారవిందాన్ని అవలోకిస్తూ ఉండాలి. నాసికతో ఆయన చరణోదకాన్ని అగ్రనించాలి. శ్రవణాలతో సాయి గుణవర్ణనని వినాలి. మనసుతో సాయిమూర్తిని ధ్యానించాలి. చిత్తంతో అఖండంగా సాయిని చింతించాలి. అలా చేస్తే నిర్వర్యమైన సంసార బంధనాలు తెగిపోతాయి. సద్గురు పాదాలకు తన మనధనాలను సర్వస్వాన్ని భక్తిపూర్వకంగా సమర్పించాలి. గురుసేవ కోసం ఆయుష్ని వెచ్చించాలి. గురునామం, గురు సహవాసం, గురుకృప, గురుచరణ తీర్థం, గురుమంత్రం ఇవి ప్రాప్తించడం అత్యంత కష్టం. వీటన్నిటిలో ప్రచండమైన శక్తి ఉంటుంది. అవి భక్తులను వారికి తెలియకుండానే మోక్షద్వారం గడప దగ్గరకు తీసుకుపోతాయి. అనన్య భక్తులకి అది అనుభవంలోకి వస్తుంది. చిన్మయ గ్రంథాలు గుబాలించే గురు సహవాసమనే గంగాజలం మన మాలిన్యాలను కడిగేసి శుద్ధం చేస్తుంది. మనసంతా చంచలమైనది. మరొకటేముంది? అయినా దాన్ని కూడా అది హరిచరణాల వద్ద నిశ్చలంగా ఉంచుతుంది. శ్రీ సద్గురు చరణ సేవే మాకు వేదశాస్త్ర పురాణాలు. గురుచరణాలకు సాష్టాంగ పడటమే మాకు యోగ యాగ తపాది సాధనలు. శ్రీ సద్గురు పవిత్ర నామమే మాకు వేదశాస్త్రాలు. సాయి సమర్థ అనేది మా మంత్రం, యంత్రం, తంత్రం కూడా అదే. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బ్రహ్మసత్యం అనే ప్రజ్ఞను, మిగిలిన జగత్తంతా మిథ్య అనే అనుభవ జ్ఞానాన్ని, ఉత్తమ స్థితిని సాయిబాబా తమ భక్తులకు కలిగిస్తారు. పరమాత్మ సుఖమని, పరమానంద స్వరూప స్థితి అని, బ్రహ్మానంద స్వరూప స్థితి అనే శబ్దజాలపు గందరగోళం ఎంతో అవుతుంది. మన మనసుకి కేవలం పసిడి కాంతులు చిలికే ఆనందమయ వృత్తి కావాలి. ఆ వృత్తి ఒకసారి మనసులో ముద్రించుకుపోయి సదా సర్వదా ఆ ఒక్క స్థితినే పెట్టుకోగలిగిన వారి చిత్తానికి నవ్వుల విరజాజులు రాల్చే సుఖశాంతులు, తృప్తి లభిస్తాయి. అదే పరమ ప్రాప్తి. సాయి స్వయంగా వాత్సల్య జలంతో నిండిన ఆనంద వృత్తికి గని. ఉప్పొంగే కారుణ్య కడలిల్లా వారు సదా పరిపూర్ణులు. భక్తులు నిజంగా అదృష్టవంతులైతే వారి పరమానందానికి అవరోధం ఎన్నటికీ ఏర్పడదు. శివశక్తులు, ప్రకృతి పురుషులు, ప్రాణగతులు, దీపప్రకాశులు, శుద్ధ బ్రహ్మ లేదా చైతన్యం యొక్క వికృతులు అయి ఉన్నాయి. అవి రెండు ఒకటే అయి ఉండగా లోకులు ఆ రెంటిని వేరని భావిస్తారు. ఏకాకి నరమైతే ఒకడుగా ఉంటే క్రీడించలేదు. బహుశ్యాం నేననేక మవాలి అని శృతి. ఇతరుల సాంగత్యంపై ప్రీతి కలుగుతుంది. అయితే మళ్ళీ ఒకరుగానే ఉండాలని అనిపిస్తుంది. శుద్ధ బ్రహ్మస్థితి ఉన్న చోట పురుషుడు ఉండడు, ప్రకృతి ఉండదు. సూర్యుడు ఉన్న చోట పగలేమిటి, రాత్రేమిటి. సాయిబాబా మూల స్వరూపం గుణాలకు అతీతంగా నిర్గుణ స్థితిలో ఉంటుంది. అయితే భక్తుల శ్రేయస్సు కోసం అది ఉత్తమోత్తమ గుణాలతో సగుణమైంది. ఆయనకి నేను అనన్యంగా శరణంటాను. సాయి సమర్థులను శరణన్న వారి పుష్కల అనర్థాలు తొలగిపోయాయి. కనుక నేను నా స్వార్థం కోసమే ఆయన పదద్వయంపై శిరస్సునుంచుతున్నాను. ఎవరి గొప్పతనాన్ని కొలమానం వాస్తవికంగా వేరుగా ఉంటుందో, ఎవరు భక్తుల సుఖం కోసం వేరుగా ఉంటారో, ఎవరు తాము స్వయంగా ఈశ్వర భక్తులే అయి ఉన్నట్లు వ్యవహరిస్తారో, ఆ రసార్థ దరహాస చంద్రికలు వెదజల్లే ప్రేమమయులు సాయిబాబాకి నా ప్రణామం. సర్వజీవులలోని చైతన్యము, జ్ఞానశక్తికి అధిష్టానము అయి చరాచర రూపంతో ప్రకటమైన ఆ ప్రేమ స్వరూపులు
సాయిబాబాకు నా నమస్కారం. ఓ సుఖమూర్తి గురురాయ, మీరే నా పరమగతి, మీరే నా విశ్రాంతి స్థానం. నన్ను బాధించే పీడలను దూరంగా తరిమివేసేవారు మీరే. ఇప్పుడు ఈ నమస్కారాల చివర సర్వాంభూతి భగవంత, జీవులన్నిట్లో భగవంతుడే ఉన్నాడు అనే దానికి రుజువుగా సర్వజీవ మాతృలకు నేను వందనం చేస్తున్నాను. నన్ను తమవాడుగా భావించమని వారికి విన్నపం చేస్తున్నాను. దీనివల్ల విశ్వాన్ని పోషించేవాడికి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయన విశ్వానికి లోపల బయట వ్యాపించి ఉన్నాడు. ఆయన ఏకాత్మత కించిత్తు కూడా విభజించబడదు. ఈ ప్రకారంగా నమస్కారాలు పరిపూర్ణంగా సమాప్తమవటం అనేది ఆరంభించిన కార్యం చక్కగా సమాప్తి అవ్వటానికి సాధనమై ఉంది. ఇదే ఈ గ్రంథానికి మంగళాచరణ. ఇప్పుడు దీని ప్రయోజనాన్ని నివేదిస్తాను. సాయి నా మీద కృపతో నాపై అనుగ్రహామృతాన్ని వర్షించిన నాటి నుండి నేను రాత్రింబవళ్ళు ఆయన చింతనే చేస్తున్నాను. అందువల్ల నా సంసార భయం నశించిపోయింది. చిన్మయ జ్యోత్స్నలు ప్రసరించే శుద్ధమైన సాయి సగుణ రూపాన్ని చూడటం తప్ప నాకు మరో జపం లేదు, నాకు మరో తపస్సు లేదు. అందాలొలికే బాబా మోమును చూస్తుంటే ఆకలి దప్పులు నశించిపోతాయి. అలా చూడడం ముందు ఇతర సుఖాలెంత, దాంతో సంసారిక దుఃఖాలు విస్మరించబడతాయి. బాబా నయనాల వైపు చూస్తుంటే మన అస్తిత్వాన్ని మనం విస్మరిస్తాం. హృదయ కవటాలను దూసుకొని ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది ప్రేమ. ఆ మధురిమ అనే ఆనందంలో మనోవృత్తి మునుకలు వేస్తుంది. కర్మ ధర్మాలు, శాస్త్ర పురాణాలు, యాగాలు, అనుష్ఠానాలు, తీర్థయాత్రలు, తపాచరణ ఇవన్నీ నాకు సాయి చరణాల వద్దే ఉన్నాయి. గురువాక్యాన్ని అనుసరించి నిరంతరం ఆచరణను సరిచేసుకొని వ్యవహరిస్తూ చిత్తవృత్తిని శ్రద్ధ అనే నిశ్చల స్థితిలో దృఢతరం చేస్తే మనసుకి శాశ్వత శాంతి ప్రాప్తిస్తుంది. ఇదే కర్మకి పరిణామ స్థితి. దానివల్ల నాకు సాయి కమనీయ చరణారవిందాలపై లాలస పెరిగి ఆయన ఆత్కర్య శక్తి నాకు అనుభవంలోకి వచ్చింది. ఆ శక్తి భక్తినుత్పన్నం చేసి సాయి సమర్థుల చరణాలపై తృష్ణను మరింతగా పెంచి ప్రపంచంలో ఉంటూనే ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని, అమరత్వపు ఆనంద వృత్తిని ఇస్తుంది. ఆ శక్తిని నేను ఎంతటిని వర్ణించను. అనేక సాంప్రదాయాలు అనేక రకాల భక్తిని గురించి అనేక తరహాల్లో చెప్పాయి. వాటి లక్షణాలను నాకు చేతనైనంత వరకు విచారపూర్వకంగా క్లుప్తంగా చెప్తాను. భక్తికి ముఖ్య లక్షణం స్వస్వరూపానుసంధానం అని సంధానమై వేదశాస్త్ర పారంగతులు, జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు చెప్పారు. పరాశర ఋషి పుత్రుడు వ్యాసుడు పూజాదులు చేసి ప్రేమను వ్యక్తం చేయగల అర్చన భక్తి అనే మరొక పద్ధతి చెప్పాడు. గురువు కోసం తోట నుంచి పారిజాతాది పువ్వులను పోగు చేసి గురువుగారి గృహ ప్రాంగణాన్ని పూడ్చి నీళ్లు చల్లి గోమయంతో అలకాలి. తరువాత స్నాన సంధ్యాదులు చేయాలి. గురుదేవులు కోసం గంధం తీయాలి. పంచామృతాలతో స్నానం చేయించి దీపాలతో హారతినిచ్చి అప్పుడు నైవేద్యం పెట్టాలి. ప్రేమపూర్వకంగా చేసే ఈ పద్ధతి అర్చన అంటారు. తమ హృదయంలోని శుద్ధ జ్ఞాన స్వరూప నిర్మల చైతన్యాన్ని విగ్రహ రూపంలోకి ఆవాహన చేసి పూజను మొదలు పెట్టాలి. పూజ అర్చన పూర్తయిన తర్వాత ఆ చైతన్యాన్ని మళ్ళీ తమ హృదయంలో ఇదివరకటి స్థానంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు గర్గాచార్యులు మతానికి సంబంధించిన ఓ భక్తి లక్షణాన్ని చెప్తాను వినండి. ఈ భక్తిలో మనసు హరిగుణ కీర్తనలో తాదాత్మ్యం చెంది హరి ఆనందంలో మునకలు వేస్తుంది. ఆత్మ గురించి అఖండంగా ధ్యానం చేయటం, హరికథా సంకీర్తనలు చేయటం, శాస్త్రాల్లో చెప్పబడ్డ విధంగా ఆచరణను సంస్కరించుకోవటం, ఈ రకమైన భక్తి గురించి శాండిల్యముని చెప్పాడు. మనసులో స్వహితాన్ని సాధించాలనే కోరిక గలవారు వేద విహిత ఆచరణను చేస్తారు. వేదాల్లో చెప్పబడిన వాటిని లేదా వద్దని నిషేధించిన వాటిని, స్వహితాన్ని బాధాకరమైనవని వదిలేస్తారు. ఏ రకమైన కర్మకు కానీ లేదా ఫలానికి కానీ నేను నిజంగా కర్తని కాను, భోక్తని కానన్న నిరాహంకార భావన మనసులో ఉత్పన్నమైనప్పుడే అది బ్రహ్మార్పణ చేసేందుకు యోగ్యతను సంతరించుకుంటోంది. ఆ ప్రకారంగా కర్మ చేస్తూ పోతే అప్పుడు నైష్కార్మ్యత సహజంగానే సాధ్యమవుతుంది. కర్మ త్యాగాన్ని ఎవరూ ఎప్పటికీ చేయలేరు. కానీ కర్మ చేసి కర్తృత్వాన్ని వదలచ్చు. ముళ్ళుని ముళ్ళుతో తీయాలి. అదేవిధంగా కర్మను చేయకుండా కర్మ ఆగదు. ఆత్మానుభవం కలగగానే కర్మ సంపూర్ణంగా ఆగిపోతుంది, పలాశ పూర్తిగా ఆగిపోతుంది. అదే ఫలత్యాగం.
ముందు ముందు ఏదో లాభం కలుగుతుంది లేదా మంచి జరుగుతుందన్న ఇచ్ఛతో చేయవలసిన పనిని వదిలేయటంలోని రహస్యం. నైమిత్తిక కర్మలు చేయటాన్నే స్వధర్మ అంటారు. సమస్త కర్మలు భగవంతునికి అర్పణ చేయటం, ఒక క్షణం పాటు సర్వము విస్మరించి మనసును వైరాగ్యయుక్తంగా చేయటం, అలాంటి మరో రకమైన భక్తి లక్షణాలను నారద ముని వర్ణించాడు. ఆ ప్రకారంగా భక్తి ఒకదాని మించి ఒకటి విలక్షణమైన అనేక లక్షణాలు ఉన్నాయి. భక్తికి ఒకదాన్ని మించి ఒకటి విలక్షణమైన అనేక లక్షణాలు ఉన్నాయి. కానీ మనం కేవలం గురుకథా స్మరణను పదే పదే చేస్తూ సంసార సాగరాన్ని పాదాలకు తడంటకుండా దాటిపోవచ్చు. ఆ గురుకథను వినాలన్న తీవ్రేచ్ఛ పట్టుకొని అది వినటంలో నేను నిమగ్నమయ్యాను. స్వీయ అనుభవాలను ప్రస్తావిస్తూ ఆ కథలను ప్రబంధంగా రచించాలనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ స్వామి. షిరిడీలో ఉన్నప్పుడు ఒకసారి సాయి దర్శనం కోసం మసీదుకు వెళ్ళాను. అప్పుడు సాయిబాబా తిరుగులిలో గోధుమలు వేసి విసురుతుండడం చూసి నాకు చెప్పరానంత ఆశ్చర్యం వేసింది. మొదట ఆ కథ చెప్తాను, మీరు ప్రశాంత చిత్తంతో వినండి. అదే ఈ సాయి చరిత్రకు ఎలా ఉత్పత్తి స్థానమైందో అది ఆ తర్వాత వినండి. ఉత్తమమైన కీర్తి కలవారి గుణాలను మళ్ళీ మళ్ళీ వర్ణించడంతోనూ వారి ప్రేమభరితమైన కథను ఒకచోట కూర్చుని చర్చించుకోవడంతోనూ చిత్తశుద్ధి కలుగుతుంది, బుద్ధి వికసిస్తుంది. ఎవరి నామస్మరణ మంగళదాయకమో వారి గుణవర్ణనతో వారికి సంబంధించిన విషయాలను లీలలను వినడంతో భగవంతుడికి ఎంతో సంతోషం కలుగుతుంది. 3 రకాల ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలు క్లేశాలు నివారించబడతాయి. అందుకే ఆది భౌతిక వగైరా తాపాలతో విసుగు చెందిన వారు, తమకు శుభం కలగాలన్న ఇచ్చ కలవారు, ఆత్మానుభవాన్ని పొందాలనే తపన ఉన్నవారు మహాత్ముల పాదాలను ఆశ్రయించి అనేక ప్రత్యక్ష అనుభవాలను ప్రాప్తింపజేసుకుంటారు. సరే, ఇప్పుడు శ్రద్ధగా ఈ మధుర వృత్తాంతాన్ని వింటే బాబా ఉలికించే కరుణ సుధలను చూసి ఆశ్చర్యమనిపిస్తుంది. ఒకరోజు ఉదయాన్నే పళ్ళు తోముకుని ముఖం కడుక్కుని బాబా తిరుగలితో విసరడం మొదలుపెట్టారు. చేత్తో చేటపుచ్చుకుని ఆయన గోధుమ బస్తా దగ్గరకు వెళ్ళారు. ధాన్యం కొలిచే పాత్రతో చేటలో గోధుమలు పోశారు. తర్వాత మరో ఖాళీ గోతాముని నేలపై పరిచి దాని మీద తిరుగలి పెట్టారు. విసిరేటప్పుడు వదులు కాకుండా తిరుగలి పిడిని గట్టిగా బిగించారు. చొక్కా చేతులు పైకి లాక్కుని కఫ్నీని సవరించుకుని కాళ్ళు చాపి తిరుగలి ముందు కూర్చున్నారు. నాకు మనసులో ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇలా విసరడంలో ఈయన ఉద్దేశం ఏమిటి? ఏది పోగు చేసుకుని బికారికి ఈ చింత ఎందుకు? సరే, బాబా ఏమీ పట్టించుకోకుండా చేత్తో పిడి పట్టుకుని తల కిందకు వంచి తిరుగలితో విసురుతూ నిశ్చింతగా ఒక రోజుకి కావలసిన ధాన్యాన్ని విసిరి తిరుగలికి బయట ఓ పక్కగా పెట్టారు. ఎందరో మహానుభావులను చూశాను, కానీ తిరుగలితో పిండి విసిరే వాళ్ళని ఈయనొక్కరినే చూశాను. గోధుమలను విసరడంలో సుఖమేమిటో, అందులో కౌతుకమేమిటో ఆయనకే తెలియాలి. జనం ఆశ్చర్యచకితులై ఇదంతా చూడసాగారు. అయితే బాబా దాంతో ఏం చేస్తారని అడిగే ధైర్యం ఎవరికీ కలుగలేదు. ఈ విషయం గ్రామంలో వ్యాపించి స్త్రీ పురుషులు ఒకరొకరే రాసాగారు. పరుగు పరుగున వచ్చిన స్త్రీలు అలసిపోయారు.
వారిలో 4 స్త్రీలు మసీదు మెట్లకి పైకి పోయి బాబా చేతిని గట్టిగా పట్టుకుని ఆయన చేతి నుంచి తిరగలిపిడిని లాక్కున్నారు. బాబా వాళ్లతో పోట్లాడడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు అదే పనిగా విసురుతూ బాబా లీలల గుణగానం చేస్తూ బాబా గీతాలు పాడడం ప్రారంభించారు. ఆ మహిళల ప్రేమను చూసి బాబా ఉట్టుట్టి కోపం శాంతించింది. కోపం ప్రేమగా రూపాంతరం చెందింది. బాబా అందంగా సౌందర్య దరహాస చంద్రికలొలికించారు. 4 షేర్లు విసరడం జరిగింది. చేట ఖాళీ అయిపోయింది. అప్పుడు ఆ స్త్రీల మనస్సుల్లో తలంపులు తరంగాలు అపరిమితంగా నర్తించాయి. వాళ్ళు తర్కించుకోవడం మొదలుపెట్టారు. బాబా స్వయంగా రొట్టె తయారు చేసుకోరు. వారు భిక్ష చేసి జీవిస్తారు. ఆయన ఈ పిండితో ఏం చేస్తారు? ఆయనకు భార్య లేదు, పిల్లలు లేరు, ఇల్లు వాకిళ్ళు లేవు, సంసారం లేదు. ఆయన ఏకాకి. ఆయనకు ఇంత గోధుమ పిండి ఎందుకు అనుకున్నారు. ఒక ఆమె ఇలా అన్నది, బాబా పరమ దయా సాగరులు, మన కోసమే వారి ఈ లీల. ఇప్పుడు ఈ పిండంతా మనకిస్తారు. దీన్ని 4 భాగాలు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తారు అని ఆ మహిళలు మనస్సుల్లో అనుకున్నారు. కానీ బాబా కేల బాబాకే ఎరుక. అది ఎవరికీ అంతు చిక్కదు. అయితే లోభత్వం వల్ల ఆ స్త్రీల మనస్సుల్లో బాబాని దోచుకోవాలన్న ఆలోచన కలిగింది. తరువాత గోధుమలన్నీ అయిపోయాయి. పిండి తయారైంది. తిరుగలి గోడ కానించి పెట్టి ఆ స్త్రీలు చేటలో పిండిని నింపుకుని దాన్ని తమ ఇళ్లకి తీసుకువెళ్ళడానికి సిద్ధమైనారు. అప్పటిదాకా బాబా పెదవి విప్పి ఓ చిన్న మాటైనా మాట్లాడలేదు. అయితే ఆ స్త్రీలు ఆ పిండిని 4 భాగాలు చేశారో లేదో, వెంటనే బాబా ఏమన్నారో చూడండి. మీకేమన్నా పిచ్చా? ఇది ఎక్కడికి తీసుకుపోతున్నారు? మీ బాబుగాడు సొమ్ముని తీసుకుపోతున్నారా? పోండి, ఈ పిండిని గ్రామ పొలిమేరలో ఉన్న శివ అనే పేరు గల కాలువ ఒడ్డున పూర్తిగా చల్లండి. ముండల్లారా, తేరగా తిందామనుకుంటున్నారా? నన్ను దోచుకోవాలని ఉరుకులు పరుగుల మీద వచ్చారు. నేనేమన్నా మీ గోధుమలని మీ దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నానా? అందుకే దాని పిండి మీరు తీసుకువెళ్దామని చూస్తున్నారా? అది విని ఆ స్త్రీలు మనసుల్లో సిగ్గుపడ్డారు. లోభం వల్ల అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఒకరితో ఒకరు చెవుల్లో గుసగుసలాడుకుంటూ వెంటనే పిండిని పొలిమేరల్లో చల్లడానికి వెళ్ళిపోయారు. బాబా అసలు ఈ పని ఎందుకు మొదలుపెట్టారో, ఆ పనికి కారణమేమిటో మొదట్లో ఎవరికీ తెలియలేదు. అయితే కొంచెం ఓర్పు వహిస్తే ప్రేమ గంగాజరి తరంగాలను ప్రవహించే బాబా ఇలా ప్రవర్తించడానికి కారణమేమిటో తెలుస్తుంది. తర్వాత నేను అక్కడున్న వారిని, బాబా అలా ఎందుకు చేశారని అడిగాను. అప్పుడు వారు అలా చేసి బాబా కలరాను పూర్తిగా నిర్మూలించారు. అవి గోధుమలు కావు, కలరా అంటు వ్యాధి. దాన్ని పిండి చేయడానికి ధ్యానంలాగా తిరుగులిలో మెల్లమెల్లగా వేసి ఆ పిండిని గ్రామ పొలిమేరల్లో పైపైన చల్లించారు. సరే, ఈ ప్రకారంగా కాలువ ఒడ్డున పిండిని చలినప్పటి నుంచి రోగం తిరుగుముఖం పట్టి గ్రామానికి చెడు రోజులు పోయాయి. అలా బాబా కౌశలం అవగాహనకు అందని విధంగా ఉంటుంది. గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపించి ఉంది. దాన్ని తరిమేసే ఉపాయాన్ని సాయినాథులు అలా చేశారు. రోగం తగ్గుముఖం పట్టి గ్రామంలో ప్రశాంతి వెల్లి విరిసింది. పిండి విసిరే ఆ దృశ్యాన్ని చూసే నాలో ఆసక్తి చెలరేగింది. ఈ పనికి దాని పరిమాణానికి సంబంధం ఎలా ఏర్పరచాలి? దాన్ని ఎలా సమన్వయపరచాలి? అసలు గోధుమలకు కలరాకు సంబంధం ఏమిటి? కల్పన కూడా చేయలేనటువంటి అలాంటి పనికి కారణం చూసి
దాని గురించి కావ్యాన్ని లిఖించాలన్న సంకల్పం కలిగింది. క్షీరసాగరంలో ఎగిసిపడే అలల్లా నా హృదయంలో రసరమ్య రాగ మధురిమల ప్రేమ ఉప్పొంగింది. బాబా కారుణ్యమయ కమనీయ బంధువులకు మహాత్ములకు నమస్కరించడము అయింది. సద్గురు వందనం పూర్తయింది. నేను హేమాడ్ పంతును శ్రీ సాయినాథులకు శరణు వచ్చాను. తరువాతి అధ్యాయంలో గ్రంథ ప్రయోజనం, గ్రంథకర్త యోగ్యత, అనుబంధాలను నా బుద్ధికి తోచినట్లు తెలియచేస్తాను. శ్రోతలు స్వస్థ చిత్తంతో వినాలి. అలాగే శ్రోతలకు వక్తకు శ్రేయస్సు కలిగించే శ్రీ సాయి సచ్చరిత్రను రచించిన హేమాడ్ పంతు ఎవరు అన్న విషయం కూడా తర్వాత చెప్పబడుతుంది. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సాధు సత్పురుషుల ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలో మంగళాచరణం అనే పేరు గల మొదటి అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. महाराज की जय. सद्गुरु श्री साईनाथुनी सरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत में सारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत में सारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साईं, तुम बिना नहीं मुझसे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साईं। तुम बिना नहीं मुझसे माँ बाप भाई। रहमो नजर करो अली ज़माना मैंने गमाया। काले ज़माना मैंने गमाया। साथिया किरका, साथिया किरका, साथिया किरका। तुम बिना कोई रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साईं। तुम बिना नहीं मुझसे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणू है। अपने मस्जिद का झाड़ू गणू है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे। तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साईं। तुम बिना नहीं मुझसे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा।
బాబా సాయి 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 బాబా